ఇచ్చింది చీహోడు ఉజ్జాల మహమ్మకి ఎల్ల గుర్రమైన ఇలా శిఖాలకి వెళ్తున్నాడు కూతురు పద్మావతి 10 మంది చిరకాండతో ఉజ్జాలకి ఆటకొచ్చింది. ఉజ్జాల మహంలో కొళ్ళు గంటలు కట్టుకొని దొంగాట్లు ఆడుతున్నారు. అలాంటి సమయంలో శ్రీనివాసుడు పద్మావతిని కళ్ళు చూసి ఇలా గడుగుతాయన్నాడు. నీ ఊరేడు పేరట ఓ తమ్ము పెట్ట ఒకసారి చెప్తావా అడుగుతుంటే ఆ మాటలు విన్నా పద్మావతి ఆకాశరాజు గారు మా తండ్రి గారు, ధర్మీదేవి గారు మా తల్లి గారు, ధర్మదేవి పట్నాలు నాది పుట్టినెల్లు, నా పేరైతే పద్మావతి. ఆ మాటలు విన్నా శ్రీనివాసుడు ఓ పద్మావతి మీరు రాజులే, మీ ఊరు రాజులే, మీకు నాకు కళ్యాణం అయితే చాలా బాగుంటుంది. చేతిలో చెయ్యేసి సీగయ్య జిమ్ముదురు గహర్వాళ్ళలో ఇలా చెట్టైన చేరిపోయినా దొరికాడు దొంగని పద్మావతి పట్టుకున్నాడు. చేతిలో చెయ్యేసి కోసే పువ్వులు తలపై వేసుకొని నన్ను తప్ప నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నిన్ను తప్ప నన్ను పెళ్లి చేసుకోవద్దని ఇలా మాయమైపోయాడు. ఎవరింటికాలకి తిరిగి వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో ఒక లాదేవి శ్రీనివాసుని నాయన జారీ కాకూడదు శ్రీనివాసుడు అమ్మో నన్ను ఎవరో కొట్టలేదు, నన్ను ఎవరో తిట్టలేదు, మా నాయన జోడు పెళ్ళాడినా పెళ్ళన్నా చెయ్యాలి పెళ్ళికి నేనమ్మా పెరుగుండేనమ్మా నాయన నేను పేరాలను కొరకు నా గరలా కొరక నీకు పెళ్ళ చేసిండ్రా పోయిన శ్రీనివాస నీకు పెళ్ళి నా శ్రీనివాస రూపాయలు
చెప్పు పొనగంటి దేవులు